Hi, welcome to KFA Maths tutorial. Today we will see the 10th class mathematics chapter statistics and 5th question of 13.2 exercise. See, 5th question, the given distribution show the number of runs scored by some top batsmen of the world in one-day cricket match. One-day cricket match lo వరల్డ్ వైజ్ వచ్చినటువంటి రన్స్ ని టాప్ బ్యాట్స్మెన్ యొక్క రన్స్ ని ఇక్కడ ఈ డేటాలో నమోదు చేయడం జరిగింది. చూడండి, రన్స్ స్కోర్డ్ ఇచ్చేశాడు. నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ని ఇక్కడ బ్యాట్స్మెన్ ని ఇక్కడ ఇచ్చాడు. బ్యాట్స్మెన్ రన్స్ స్కోర్డ్ టేబుల్ డైరెక్ట్ గా ఇదే మోడల్లో ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఈ మోడల్లో వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీనికి మనం మోడ్ కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రీక్వెన్సీలో అంటే నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ నే మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటున్నాం. ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? దిస్ ఈజ్ 18 ఈజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, సో ఇట్ ఈజ్ F1. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1 అనుకోండి. F1 ఏదైతే ఉందో దాని యొక్క క్లాస్ ని మోడల్ క్లాస్ గా మనం చెప్పుకుంటాం. అంటే 4000 to 5000 అనేది మోడల్ క్లాస్. కాబట్టి మోడల్ క్లాస్ is equal to 4000 to 5000. This is model class. ఈ మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్ అనేది దీన్ని ఏమంటారంటే లోయర్ బౌండరీ అంటారు, ఇది అప్పర్ బౌండరీ అంటారు. ఈ లోయర్ బౌండరీ 4000 ని L అని మనం చూపిస్తున్నాం. L is equal to 4000. F1 is equal to F1 అంటే ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. F1 ఏంటి? F1 is equal to highest frequency, that is 18. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F0 గాను కిందున్న ఫ్రీక్వెన్సీని F2 గాను వేసుకుంటాం. అంటే F0, F1, F2 వరుసగా రావాలండి. కాబట్టి F0ని మనం ఏదైనా చేసుకుంటున్నామో 4 అని రాసుకుంటున్నాం. F0 is equal to 4. F2 is equal to 9. F2 is equal to 9. తర్వాత ఇంకొక వాల్యూ ఉందండి. H is equal to H వాల్యూ అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ద క్లాస్. 4000 లోనే 3000 తీసేసేయండి, 1000 వస్తుందండి. లేదు 5000 లో నుంచి 4000 తీసేసేయండి, 1000 వస్తుంది. అంటే ఏదైనా ఒక క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ని తీసుకొని దానికి ముందున్నటువంటి క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ని తీసేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని మనం H వాల్యూగా తీసుకుంటాం. కాబట్టి H is equal to 1000. ఇప్పుడు మోడ్ యొక్క ఫార్ములాలో వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ యొక్క ఫార్ములా ఏంటండి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు Z తో సూచిస్తామండి మోడ్ ని. Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 minus F0 minus F2
into h. This is formula to find the mode value. ఇప్పుడు ఈ మోడ్ ఫార్ములాలో ఈ వాల్యూస్ ని గన సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే మనకు మోడ్. చూద్దామండి. L is equal to 4000 plus F1 minus F0. F1 ఎంత అండి? 18. F0 ఎంత? 4 by 2F1. 2 into F1 18 కదా, 2F1 minus F0 ఎంత? 4 minus F2 ఎంత? 9 into H వాల్యూ ఎంత? 1000. ఓకే అండి, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. $4,000 ప్లస్ 18 లో నుంచి 4 పోతే ఎంత అండి? 14. మరి 2 into 18 ఎంత? 36 అవుతుంది. ఎంత అవుతుంది? 36. -4 minus 9 ఎంత అవుతుందండి? -4 minus 9, it is -4 minus 9, it is -13 అవుతుంది. 36 లో నుంచి 13 పోతే 3 2 23 అవుతుందండి. సో ఇట్ ఈస్ 23 into 1000 అండి, into 1000. నెక్స్ట్ ఈ 14 into 1000 ని కలిపి 14,000 గా రాసుకోవచ్చు. 4000 ప్లస్ 14,000 by 23. 4000 plus 14,000 by 23. 4000 అంటే ఇది 4000 గానే ఉంటుందండి. మరి 14,000 by 23 అంటే ఎంత వస్తుందండి? ఇక్కడ వేసుకుంటే 14,000 23. ఈ డివిజన్ ని గన చేసినట్లయితే మనకు ఎంత వస్తుందంటే 608.7 వస్తుందండి ఈ డివిజన్ చేస్తే. కాబట్టి 608.7 దట్ ఈక్వల్ టు 4688.7. దీన్నే మనం మోడ్ అని చెప్తున్నామండి. సో మోడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4608.7. Mode of the data is equal to 4608.7. This is mode value అండి. ఇప్పుడు మనం ఈ 6వ లెక్కను చూద్దాం. Come to 6th question. A student noted the number of cars passing through a spot on a road for 100 periods each of 3 minutes and summarized it
in the table given below. Find the mode of the data. Find the mode of the data. Number of cars, frequency. Number of cars 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. What are the frequency? What is the frequency? 7, 14, 13, 12, 20, 11, 15, 8. This data is entered in this table. This data is entered in this table. This is number of cars, class intervals, and this is frequency F. Now we have to find the mode value of this data. Mode. Z is equal to mode Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. This is the formula for mode. What is L? What is F1? What is F0 and F2? F2 and H. Come to these words. See here, what is the highest frequency? What is the highest frequency in this frequency? 20 is highest frequency. 20 is highest frequency. So we have to denote this as F1. The above frequency is F0 and below frequency is F2. Highest frequency ni F1 గా మనం సూచిస్తున్నాం. F1 కి పైన ఉండే ఫ్రీక్వెన్సీని F0 గాను కింద ఉండే ఫ్రీక్వెన్సీని F2 గాను సూచిస్తున్నాం. ఈ F1 ఉన్నటువంటి ఈ క్లాస్ ని మనం ఏమంటున్నామంటే మోడల్ క్లాస్ అని అంటున్నాం. ఏమంటున్నాము? మోడల్ క్లాస్. దీన్ని ఏమంటాము? మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్ అయినటువంటి ఈ 40ని ఏమంటామంటే ఎల్ గా సూచిస్తామండి. ఏంగా సూచిస్తాము? ఎల్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని రాద్దాం. ఎల్ వాల్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. 20లో నుంచి 10 పోతే 10, 10లో నుంచి 0 పోతే 10. ఏ లోయర్ లిమిట్ లో నుంచి అయినా దానికి పైన ఉన్న లోయర్ లిమిట్ ని తీసేస్తే 10 వస్తా ఉంది. కాబట్టి హెచ్ ఇజ్ ఈక్వల్ టు 10. F0 F1 తీసుకున్నాం ముందు. F1 ఇజ్ ఈక్వల్ టు 20. F0 is equal to 12. F2 is equal to 11. మోడ్ యొక్క ఫార్ములాలో మనకు 5 టర్మ్స్ రావాలండి. మోడ్ యొక్క ఫార్ములాలో మనకు 5 వాల్యూస్ రావాలి. 5 వాల్యూస్ వచ్చేసాయా? ఎల్, హెచ్, F1, F0, F2.
ఇక ఫార్ములా రాద్దామండి. మోడ్ Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఇదండి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో పైనుండే వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. L is equal to 40 plus F1 is equal to 20 minus F0 is equal to 12 by 2F1. F1 20 అయితే 2F1 40 అవుతుంది కదండి, మైనస్ F0 ఎంత అండి, F0 12 మైనస్ F2 ఎంత 11. సో ఇంటూ H వాల్యూ ఎంత అండి, H is equal to 10. So it is 10 is equal to 40 plus 20 minus 12. It is 8. Minus 12 minus 11. It is minus 23. 40 minus 23. It is 17. ఇంటూ 10 ఉంది కదండి, కాబట్టి ఆ 10 తో 8 ని మల్టిప్లై చేస్తే 80/17 అవుతుంది. 80 ని 17 తో డివిజన్ చేస్తే 17 తో డివిజన్ చేస్తే 17 4 జా 71 40 21 61. పదిహేను 17 4 జా 40 68. రిమైనింగ్ 12. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, 120 అవుతుందండి. ఇప్పుడు 17 7 జా పోతుందండి, దీంట్లో 17 7 జా. సో 4.7 వస్తుంది. 40 plus 4.7 that equal to 44.7. This is our answer, 44.7. లాస్ట్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి. మోడ్ ఆఫ్ ద డేటా 44.7 approximately.
approximately 44.7. ఓకే అండి, ఈ విధంగా మీరు ఈ మోడ్కి సంబంధించినటువంటి లెక్కల్ని ఇలా నేర్చుకొని మీరు ఎగ్జామ్లో బాగా రాయాలని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా అవసరం.